నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు మీరిద్దెల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా చేయు, ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ. Right from the time we get up from bed, the dawn, until we retire and take rest, go back to bed, we go on struggling for our livelihood and for our living. We spend all our time to study and learn, forgetting God. Oh man, what kind of happiness you have had, what kind of happiness you achieved, inquire clearly. మానవుడు ఆనందాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు. Man in this world has been struggling in different directions so as to be blissful. అయితే ఈ ఆనందము వస్తువుల యందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తుల యందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects, or is it present at a particular place or with any person? ఆనందమన్నది ఒక వస్తువులు యందు కానీ, లేక ఒక ప్రదేశమునందు కానీ, ఒక వ్యక్తులు యందు కానీ కానరాదు. Bliss is not noticed either in an object or at a particular place, nor in an individual for that matter. సర్వత్రా ఉండినటువంటి ఆనందమును ఎక్కడని వెతకడానికి వీలవుతుంది? Bliss which is all pervasive, where do you search for it? భగవంతుడు సర్వజీవుల యందు, సర్వ ప్రాణుల యందు, సర్వ ప్రదేశముల యందు, సర్వ విషయముల యందు కూడాను లీనమై ఉన్నాడు. God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places. దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి This is very well explained and investigated in Bhagavad Gita. ఐన్స్టీన్ దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు. Einstein gave it a different new name. సైకోట్రానిక్ అన్నాడు. Psychotonic. సైకోట్రానిక్ అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది? When God, who is present everywhere, how shall I call him? కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు. God is seen in a hidden form, in a non-apparent manner. భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకుడను, సర్వ ప్రదేశములు ఎందుకుడను, సర్వ పదార్థములు ఎందుకుడను గోచరించక మెలుగుతున్నాడు. God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us. కానీ మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకొని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు. But human we are, with a limited finite body, we also expect God in the same form, and we are in constant search for him. ఆనందమున్నది కానీ ఆనందమునకు రూపము లేదు. Bliss is there, no doubt, but it has no ప్రేమ form. ఉన్నది కానీ ప్రేమకు ఒక స్వరూపము లేదు. Love is there, but it has no form. అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాము? How do we believe in love that has no form? ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాము? How do we experience bliss that has no form? ప్రేమకు రూపము లేదు కానీ
ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది. Though love has no form, but the person that passes love has a form. ఒక పుష్పము ఉన్నది, Here is a flower. కానీ ఆ పుష్పం యొక్క ఆకారం మనకు కనిపించదు. We see the form of the flower. కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటాది. Though the fragrance is not seen, but it comes to our experience. వాసన మాత్రం అనుభవిస్తున్నావి, కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే. Though we experience the aroma of the flower, the form of the aroma or fragrance is the flower itself. ప్రాచీన కాలం నుండి మహర్షులు, యోగులు, సత్పురుషులు, పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడ అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి. Ancient times, seekers, aspirants, scholars, and all those that are in search of truth experience the fragrance and are in constant search of the form. కానీ మహర్షులు సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వము త్యాగముగా వచ్చి ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు. Sages who have renounced everything, they have determined to know the form of this fragrance. అన్ని పొదలను కూడాను శోధించారు, They inquired all around the bushes. అన్ని అడవులను కూడాను శోధించారు. They have searched all forests. కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు. They could not get the flower. కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది, వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తి పడి ఈ యొక్క పుష్పం యొక్క విచారణ చేయటంలో కొంతకాలమును విరమించుకున్నారు. Some have dropped to investigate the form, having been satisfied in the middle, experiencing the fragrance alone. పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టు నెగ్గిడిదాకా అట్టే ఉండు. You have determined somehow or other, do not leave until it is fulfilled. కోరినదేదియో కోరనే కోరతివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు. You have desired something or other, until the desire is granted, don't go. అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది దాకా విడివకుండు. You have asked something or other, until it is given, never withdraw. తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు. Having entertained a thought in one way or other, until that thought is translated, ఈ don't go. విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరు పడలేక తానైన ప్రోవలియు. This was the determination of the sages, that God has to show some form or other out of disgust. వడలు తెలియక తానైన అడుగవలియు. Or they have to ask repeatedly out of tiresomeness. అంతియే కాని That's all. ఇంకా తనయంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు. But it is not the quality of a true devotee to withdraw or retreat. ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు. Because of this determination, they searched all over and found ఆ out the పుష్పము flower. నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది. They could find out the flower out of which the fragrance of bliss has emanated. మేము తెలుసుకున్నాము, ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము They said, అని పండితులు వర్ణించారు. the scholar declared, we have seen the flower which is the center of fragrance. కొంతమంది పండితులు, మహర్షులు, యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు. Some scholars, some seekers suffering from severe cold could not experience the fragrance or the smell. అట్టి వాసన కూడాను గుర్తించలేనటువంటి వారే నాస్తికులు. Those that cannot experience the smell are atheists. వారికి కూడాను ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది. Atheists have no doubt nose, but they are suffering from bad అందువల్ల cold. వాసనను కూడాను గుర్తించుకోలేనటువంటి యొక్క హీనులుగా మారిపోయారు. Because of bad cold, they have become so unfortunate as not to taste this or smell it either. ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి? When God is everywhere, how to know Him, how to recognize Him. ప్రతి వ్యక్తి ఎందుకును హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది. It is out of the heart or hridaya of every person, which is the flower, the fragrance comes out of it. ఈ హృదయము
పరిపూర్ణమైనటువంటిది. This Hridaya is complete, absolute. అదియు పూర్ణము, ఇదియు పూర్ణము. That is full and this is full as well. పూర్ణమున ఉదయించు పూర్ణము. And it's out of fullness comes up the full పూర్ణమున again. పూర్ణము తీసిన పూర్ణమే శేషించి ఉండును. If you deduct the full out of full, the full remains. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని వేదం పూజించింది. This is the teaching of Veda that declares that is full and this is full, everything is full. కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది? This totality, what is its nature? 1 కిలో బెల్లం తీసుకుని వచ్చావు. You take kilo jaggery. ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నావు. You have just cut a small portion of it and kept it on your tongue. తీయగా ఉన్నది. It is so sweet. ఇంకొంచెం ముక్క తీసుకొని పోయి కాఫీలో వేశావు. And you mixed a bit of this jaggery and mixed in coffee. కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది. The coffee is also sweet. ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళల్లో వేశావు. Some more of jaggery is mixed in water. కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది. Yes, that water is also sweet. 3 ముక్కలుగా తించినావు నీవు. You have cut this jaggery into 3 pieces. కానీ 3 ముక్కల లోపల కూడా తీపే ఉంటున్నది. All the 3 pieces are equally sweet. ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది. And the remaining portion of the jaggery also continues to be sweet. కానీ ముక్కలు క్వాంటిటీ డిఫరెన్సే కానీ Here lies the difference in the quantity, the bits being here. అన్ని ముక్కల యందు కూడాను తీయని ధనము ఏకంగానే కనిపిస్తుంది. Sweetness is uniform, one and the same in all of the pieces of the కనుకనే bits of అదియు jaggery. పూర్ణము ఇదియు పూర్ణము. Therefore, అది తీపే ఇది తీపే. that is full, this is full, that is sweet, this పూర్ణమున is sweet as ఉదయించి well. పూర్ణము. ఆ తీపి నుండి తీపే ఆవిర్భవిస్తుంది. And is the sweetness that sends forth sweetness only. పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలియుండును. If you just deduct the full out of full, minus it, you get full మిగిలినటువంటిది only. బెల్లమే. పానకంలో వేసినటువంటిది బెల్లమే. కాఫీలో కలిపినటువంటిది బెల్లమే. నాలుగు పైన పుచ్చున్నది బెల్లమే. That mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery అనగా only. పూర్ణమనగా 1 కిలో బెల్లం పూర్ణమని కాదు, దీని మాధుర్యమే పూర్ణం. The purna, the totality, means the sweetness here. ఇటలీలో There in Italy, ఒక శిల్పి పని చేసేటువంటి వ్యక్తి a person, a sculptor. ఆంథోనీ అనేటువంటి వాడు ఉండేవాడు. There's one person by name Antony there in Italy. ఇతను వయలిన్ చేసిన దాంట్లో మహా సుప్రసిద్ధుడు. He is an expert in making violin. ఒక్క వయలిన్ను సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు. Antony takes 1 full year to make 1 ఈ violin. ఆంథోనీ ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంథోనీ, నీవు ఒక్క వయలిన్ చేయడానికి 1 సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి? Friend of Anthony came and said, "Oh friend, when you take 1 full year to make 1 violin, how are you going to take care of your wife and children?" మై ఫ్రెండ్, Said, "My friend, భగవంతుడు పూర్ణస్వరూపుడు. God is perfection. మనం ఏ పని చేసినప్పటికీ పూర్ణంగా ఉంటుండాలి. Whatever we do will have to be necessarily ఏదో నా perfect. స్వార్థం నిమిత్తమై, నా ఆలబిడ్డలను పోషించుకునే నిమిత్తమై ఆ పూర్ణత్వంలో ఏ మాత్రం కూడాను దోషం కలగకూడదు. On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection," he said. కనుక భగవంతుడి పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి. Therefore, God is all perfection, and whatever we do have got అప్పుడే to be భగవంతుడు perfect. పూర్ణ ఆనందాన్ని అందించగలడు Then God confers total bliss to everybody. అని ఆ స్నేహితునికి బోధించాడు. That's how he taught to his friend. అనగా Meaning, మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి. whatever little job we might undertake, but it has got to be perfect and total. కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు. Why? Because God is totality, perfection. మన పనులన్నీ కూడాను పూర్ణంగానే ఉంటుండాలి. All our works have got to be మనం full. భగవంతుని యొక్క అంశము. We're the spark of the divine. కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి యొక్క తత్వాన్ని పొందాలి The spark should necessarily stand for the totality. అని ఆ యొక్క వయలిన్లు చాలా ప్రసిద్ధిగాంచినాయి. ఈనాడు కూడాను ఆంథోనీ వయలిన్. Down this day,
The Anthony violin is so famous and reputed. ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనుల యందు కూడాను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి. In order to signify, in order to experience the perfection, the divinity, our పూర్ణత్వం acts have got ఒక్కటే to be కానీ perfect. అనేకత్వం కాదు. Perfection is only one, not fragmentation. మనం ఏకత్వంలో అనేకత్వంగా విభజిస్తున్నాము. In fact, we fragment the unity into diversity. కానీ విభజిస్తున్నాము కానీ తిరిగి అనేకత్వం తిరిగి ఏకత్వంగా మార్చాలి. We divide, but however, we have got to unify it again. ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి. Taylor has got in possession two. ఒకటి సిజర్ కత్తెర ఉంటుంటది. One is the scissor, ఇంకొకటి పిన్ను ఉంటుంది. other is the needle. నీడిల్. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి? What does he do with these two? మనం తీసుకుని వెళ్ళి 2 మీటర్స్ ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని. You give to the tailor 2 meters of cloth. ఒకే క్లాత్ అది 2 మీటర్స్. The 2 meters of cloth is just one piece. ఆ టైలరు తన మెజర్ అంతా తీసుకున్నాడు. The tailor takes your measurements. కత్తెర తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు. With his scissor, he'll cut it into number of bits. అన్ని కాలర్స్ వేరు, The collar is different, బానెన్స్ వేరు, the arms different, తన పొడవు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు. and he has cut into bits as per his measurements, the waist, the shoulder. మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండ్లుగా మారిపోయింది. Yes, the 2 meter cloth, which is one as well, is cut into number of bits now. అంతటితో ఈ టైలర్లు మానలేదు. The tailor didn't leave it తిరిగి there. వాటినన్ని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు. He joined them all and stitched into a garment the shirt. ఈ ముక్కలు చేసినటువంటిది ఏమిటి? కత్తెర. That which has cut into bits is the అన్నిటిని scissor. చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్. It is the needle that unified all these bits into a shirt. కనుకనే మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం. Therefore, God, the unity, the oneness, is diversified. ఒకరు కృష్ణ, ఒక ఈశ్వర, ఒకరు అల్లా, ఒక జీసస్, ఒక జోరాస్ట్రీం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం. We have divided the oneness of the divinity into many as Rama, Krishna, Jesus, కానీ Allah. తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది. But this devotion of love will bring them all together into one. ఆల్ ఆర్ వన్. All are one. మై డియర్ సన్, My dear son, బీ అలైక్ టు ఎవరీ వన్. be alike to everyone. ఇది జీసస్ చెప్పాడు. This is the saying of Jesus. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, All are one, my dear son. బీ అలైక్ టు ఎవరీ వన్. Be alike to everyone. అనగా Meaning, తను అనేక విధములుగా బాధించేటువంటి సమయం లోపల when he was put to suffering in different ways, తన డిసైపుల్ అందరు కూడాను చాలా బాధపడుతూ వచ్చారు. the disciples were feeling very sad. కానీ But- ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను, హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు. They went on accusing all the priestly community, దీనికి ఆర్డర్ including the head వేసినటువంటి priest. గవర్నర్ కూడాను నిందించారు. In fact, they accused the governor who placed that order. అట్టి నిందలు మనకు పనికిరావు Such accusation అనేటువంటి we should not- ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్. To teach this principle of oneness, Jesus said, బీ all are అలైక్ one. టు ఎవరీ వన్. He went on to say, be ఎవరిని alike మనం to everyone. నిందించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు. We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody. కనుకనే ప్రేమ అనేటువంటి తత్వమే ఎవరిని కూడాను దూషించదు, భూషించదు, ఏ విధమైనటువంటి తిరస్కరించదు. It is the love that will never deny anybody. It is the love that will never deject anybody. That will never blame అయితే anybody. లౌకికమైన ప్రేమకు, For the worldly love, ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. there is wide gulf of difference between the worldly love ఆధ్యాత్మిక ప్రేమనే and spiritual దైవ ప్రేమ. love. The spiritual love is the divine love. దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు. Divine love is selfless, not expecting ఎట్టి anything in దూషణ return. భూషణ తిరస్కారములు కూడాను లెక్క చేయదు. It is not mindful of praise or blame. ప్రేమ ఎప్పుడు కూడాను ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు. Love is desireless and a continuous flow. స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రము కనిపించదు. You don't find a trace of selfishness in this love. ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే
భగవంతుని ప్రేమ. This selfless love is the love of God. భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కానీ తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు. The love of God gives and gives, never receives. కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు. But the worldly physical love only accepts, receives, but it never gives. లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. The worldly love always expects స్వార్థ something in return for సంతోషాన్ని expectations. It is full of selfishness. ప్రేమ మరొక విధమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది. The love is full of expectations from the కానీ worldly sense. భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు. But God's love expects ప్రేమకు nothing. ప్రేమనే సాటి. Love equals love alone. అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు. You can never compare love with any of the objects. కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ. This incomparable, unparalleled love ఇంకా is లౌకికమైన divine. ప్రేమ ఏ విధంగా ఉంటాది How is worldly love then? మీకు అందరికీ తెలుసును. You all know that. ఒక వివాహం జరిగింది ఒక బాలునికి. A boy was married. ఈ వివాహం జరిగిన తర్వాత After getting married, మూడవ దినము third day, ఏదో ఒక పార్కులో వాక్ చేస్తూ వచ్చారు. the couple were just going round the park. కానీ ఈ బాయ్ ఒక ఆ పార్కు లోపల ఒక ముళ్ళును చూచాడు. The boy saw a thorn on the way. ముళ్ళును చూచేటప్పటికి భార్య ఆ ముళ్ళు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముళ్ళు 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 అని వెనక్కి లాగేది. This young man watching the thorn on the way thought that his young wife would step on the thorn. He has taken away by catching hold of arm and telling thorn there. కానీ Watch was అప్పుడు there. వైఫే అతనికి లైఫ్ గా మారింది. At that moment, wife is his life. కనుకనే అతను ఆతృతతో ఆమెను వెనక్కి లాగాడు. So he hurried and pushed her back. కానీ ఇదే ప్రేమ, The same. ఇదే దంపతులు ఒక 6 నెలలు జరిగిన తర్వాత మరొక పార్కులో వాక్ చేస్తున్నారు. The same love, the same couple were going on around the park on another occasion. తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటికి కనిపించింది. The husband noticed the thorn again. అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది. He is not in such a hurry as ముళ్ళుంది, was. చూసుకొని నడుచు అన్నాడు. He said, watch your step and be careful. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత After 1 year passed, తిరిగి మరి అదే పార్కు పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది. when they went to the same park, they saw the thorn this time. కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది. The love diminished. కళ్ళు కనిపించలేదా, ముళ్ళుంది వెనుకురా అన్నాడు. Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you? He ఇది said. లౌకికమైన ప్రేమ సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణా దిగజారిపోతుంటాడు. The worldly love, as time passes on, as years roll on, love diminishes. భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంది. God's love remains constant forever, ever, same and uniform. Let years pass by, ages pass by, births also pass by. ఇది శాశ్వతమైన ప్రేమ. God's love is permanent. ఇది మధురమైన ప్రేమ. It is so sweet. అతని వాక్కులు మధురం, His words of God are so sweet. అతని పనులు మధురము, His actions are sweet. అతని సర్వము మధురమే. Everything of God is so కనుకనే sweet. ఆనాటి గోపికలు మధురాధిపతే మధురం 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 అన్నారు. Therefore, the Gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you. ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు. They could not bear the pangs of separation from Krishna. బృందావనం అంతా కూడా సంచరించాడు. He went round Vrindavan. ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారించేసి And Gopikas wanted to find out where Krishna was. ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ Whatever flower they ఓ saw, పుష్పమా నా యొక్క గోపాలను చూస్తేవా అని ప్రశ్నించేటువంటి వారు. Gopikas, the cowherd girls, started asking every flower, oh flower, have you seen Krishna anywhere by any ఎవరేమన్నా chance? కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణే లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు. They were not mindful of the fact whether the flower is capable of seeing Krishna or not. అనగా ఏమిటి? What does it mean? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి. What does it mean when God is everywhere? The flowers, the branches and the leaves, the whole plant would be able to see. కానీ అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే. The God is same in కాబట్టి everybody. అన్ని రూపంలో చూడవచ్చును ఈ పుష్పములు. So, the flower would కానీ be able to మా see. కృష్ణుని యొక్క చిహ్నములు వేరువేరుగా ఉంటున్నాయి.
But the signs of our Krishna are different. నల్లనివాడు The dark complexioned one, పద్మనయనంబులవాడు he has eyes comparable to a lotus flower. నల్లనివాడు The dark. పద్మనయనంబులవాడు మహాసుదంబు రేపుల్లెడివాడు. The dark complexioned, our God, with the eyes of that of a beautiful lotus flower. By any chance, have you seen him? పింఛము రాజిల్లెడి మోమువాడు He has got the feathers of a peacock మా over. సర్వము దోచుకోవచ్చే. In fact, he has seized, he has taken everything from ఓ us. మల్లియలారా Oh, twigs and creepers నీ here. పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే. By any chance has Krishna hidden himself behind these bushes? Please tell us. అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే, The feeling of the Gopikas in those days సర్వ was పదార్థములు యందు భగవంతుడే. that all objects are divine. God is everywhere. ఆంథోని చెప్పినట్టుగా పూర్ణ స్వరూపుడు భగవంతుడు. As Anthony said, God is that totality, entirety. కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు. ఏ పదార్థమునందు లేడు, ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. God is absolute, the totality. You cannot deny God's existence at a particular place or in a particular కనుక individual. అందరినీ మనం గౌరవించాల్సిందే, So we must respect everybody. అందరినీ మనం విశ్వసించవలసిందే, We have got to believe everyone. అందరినీ ప్రేమించవలసిందే. We have to love all. ఈ ప్రేమతత్వం అనేటువంటిది This love కేవలము ఒక పదార్థముల యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు. is extended not in మన expectation of ప్రేమ anything. ఈ జగత్తునందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు. We should not extend this love expecting any fruit ప్రేమ or any నిమిత్తమై benefit. ప్రేమించాలి. It should be love for love's sake. ఇదే విధంగానే Likewise, ఆ గొల్లపల్లెకు to కొత్త కోడలు వచ్చింది. that village, a newly married, the daughter-in-law stepped in. ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులందరూ కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి యొక్క దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం. The tradition in those days was, all villagers would go to that elder person's residence అనగా and light their వారు lamps. రిచ్ పీపుల్ అనగా శ్రీమంతుడు. And the Nandas are rich people. అంతేకాకుండా Not only that. ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల శ్రీ స్వరూపుడు పుట్టాడు. Yes, they are at their residence. God has incarnated. స్వరూపుడైనటువంటి కృష్ణుడు పుట్టాడు. Krishna has taken birth there at their residence. అష్టైశ్వర్య స్వరూపుడు. With the very form of all 8 forms of wealth. అటువంటి అష్టైశ్వర్యపుడు స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకొని వస్తే మన ఇంటిలో కూడాను అష్టైశ్వర్యాలు అభివృద్ధి అవుతాయని వారి ఆశ. Their desire is, if we light our lamp over there, where God has incarnated the embodiment of 8 forms of wealth, we'd be equally rich. That was their desire. ఆ ఇంటి నుంచి దీపం అంటించుకొని వచ్చేటువంటి వారు. So they light their lamps over there and return. కానీ But ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు. this was not endorsed and accepted by the father-in-law and the mother-in-law of the గోపికలందరూ new కూడా daughter-in-law. ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు. Most of the cowherd girls were running after నా Krishna. కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకొని పోయేటువంటిది. They were full of fear, the father-in-law and mother-in-law, because what would happen to their daughter-in-law if she also runs after Krishna? And therefore the mother-in-law herself used to go and light the lamp. ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారు ఉన్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది. This young daughter-in-law went on feeling very sad, crying miserable, because many people went and saw the beautiful form of Krishna. People have been narrating, extolling the beautiful form of Krishna. అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది. In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine, శబ్దం బ్రహ్మమయీ of the sound, చరాచరమయీ the mobility and immobility, జ్యోతిర్మయీ the one of light, వామయీ the one of talk,
నిత్యానందమయీ eternal bliss, పరాపరమయీ the supreme మాయామయీ illusion, శ్రీమయీ the wealth. అని వర్ణిస్తుండేటువంటిది పాపం. She has been narrating, అది singing the glory of God. గురించి తనలో తాను వర్ణించుకునేటువంటిది. ఏ అత్తమామలు వింటారో ఏమో అని భయం. She started singing the glory of God within herself, so that the father-in-law and mother-in-law would not hear it. కానీ ఒకనాటి అదృష్టం ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది. God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day. మెదలేక ఆ పడుచుకు చెప్పింది, అమ్మా ఈ పొద్దు ఒక్క దినం మాత్రమే నీవు పోయి ఆ జ్యోతిని అంటించుకోనరా అని. Mother-in-law, old lady, because of high temperature, told daughter-in-law, I can't go today, only for this day. You go and light the lamp today. ఈ యొక్క పదములకు ఆనందించి The యశోద daughter-in-law ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది. Daughter-in-law was so happy and she carried the lamp, ran the distance to the Yashoda's residence. వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దిన్నం. Yashoda keeps the lamp there in a hollow space specially located. లోపలికి పోవటానికి వీలు లేదు. It's not possible to get in. అప్పుడు ఆ బయటనే ఆ జ్యోతిని అంటించుకుంటూ, అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లే, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది. This daughter-in-law went on praying, here lies the lamp I have come to light. Here, this is the place where Krishna has been incarnated. ఈ కృష్ణ This is the residence of తన Yashoda. దేహాన్ని తాను మర్చింది. By constant fervent thought of Krishna, she has జ్యోతి forgotten body వెలిగింది consciousness. కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుండాలి. Though she could light her lamp, the entire hand ఎక్కడో బట్ట is వాసన burning. బట్ట వాసన వచ్చింది. And she could also smell యశోద లోపల the నుంచి burning of a పరిగెత్తి cloth. వచ్చింది. Yashoda rushed outside. చూచింది ఈ దృశ్యాన్ని. She saw that scene. ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా? And she says, what happened to your ఈ అగ్గి lamp? కాలిపోతుండదే, రాత్రి నిద్ర లేదా నీకు Don't you find your hand getting burnt? Didn't you sleep last అని night? ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి. This young daughter-in-law was smiling in bliss. అందరూ దీపం అంటించుకోవడానికి గోపికలందరూ వచ్చారు. Many gopikas came there to light their lamps. ఎందుకోసం నవ్వుతుండాలి? ఆ జ్యోతి లోపలనే కృష్ణుడు కనిపిస్తున్నాడు. Why this daughter-in-law is smiling in bliss? Because there in that Jyoti, the light, she ఆ finds కృష్ణుడు Krishna దర్శించుకుంటూ there. తన దేహాన్ని తాను మర్చిపోయింది. While watching the beautiful form of Krishna, ఈ she has వార్త forgotten విన్నారు. the body consciousness. గోపికలందరూ కూడా బజారు వెంట డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు. Having heard this news, all gopikas started dancing, jumping, singing the glory of God ఈ అమ్మాయి along the పేరు street. సుగుణ. The name of this bride is Suguna. లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు. The mother-in-law resting inside also heard బజారు this. వెంట గోపికలు పరిగెత్తున్నారు. And all gopikas were running across the street. సుగుణకు కనిపించెనంట, To Suguna he appeared. మన సుగుణకు కనిపించెనంట, To our Suguna he appeared. నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట. At the residence of Nanda, our Gopala is seen in that Deepam, the అదే lamp. వేలికి తగిలిన మంట, And it is the manta or the burning to my finger now. సుగుణకు కనిపించెనంట, మన సుగుణకు కనిపించెనంట. To our Suguna he appeared. To our Suguna ఈ God విధంగా has appeared. పరిగెత్తుంటే అత్త వినింది. Mother-in-law inside heard this తిరిగి episode. ఇంటికి పోయి చేరేటప్పటికి By the time she returned home, లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు. and this mother-in-law brought a stick and has beaten the daughter-in-law, thrashed her totally. నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది. Because of the high temperature I have, it necessitated your going over there today. అక్కడికి పోయి కృష్ణుని చూచివా. You have gone there and saw Krishna. ఈమె కొట్టినా తిట్టినా ఏమి చేసినప్పటికీ ఆనందంగా కుమిలిపోతుండాలి. In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she దీనిని was తిరిగి unmindful. గోపికలంతా మరి పన్నిస్తూ వచ్చారు. And then Gopika started describing, అత్తలు మొత్తుకున్న though mothers-in-law are not in మరి favor, భర్తలు కత్తులు నూరుచున్నా, though the husbands are absolutely negative, నోరెత్తదు, they won't open their mouth. కోపగించదు,
And she's not angry. ఎటకేగదు She doesn't go anywhere. పితిలబోదు And she's not afraid. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే ఆమెలో కృష్ణుడు. Just as the picture got itself imprinted. ఒక కాగితం on a book. లోపల ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదు, అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు. Just as a picture is imprinted on a paper, just as you cannot separate both, God, ఎవరు Krishna కూడా got himself separate చేయడానికి imprinted వీలు on our కాదు. heart. It is impossible for anybody to separate them out. ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు. That's how Gopikas enjoyed the state of bliss. అనగా Meaning, ఎవరెవరి యద్భావం తద్భవతి. as is the feeling, so is the experience. కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి. Experiences of individuals, they vary. కానీ సర్వులు యందు మాత్రము భగవంతుడు ఉన్నాడు. But God is present in all. ఏదో అంతో ఇంతో కాదు, పూర్ణ స్వరూపుడై ఉంటాడు. God is present totally, not a fraction or a bit. ఎట్లా? How? పెద్ద సముద్రము. Here is a mighty ocean. సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు. If you carry a small vessel to an ocean, you పెద్ద పాత్ర can collect తీసుకుని that పోతే water. పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు. If you carry a very big vessel, you can have large amount of water. కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే. If you test a drop of ocean, it is చిన్న saltish. పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే. A small vessel full of sea water is saline, saltish. పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే. A big vessel of sea water, even if you taste a drop, it is saltish again. పూర్ణమద పూర్ణమిదం. This is totality, that is full and క్వాంటిటీ this is ఎక్కువగా తక్కువగా ఉంటున్నది కానీ దాని రుచి అన్నిటి యందు ఒక్కటే. The difference lies in the quantity, but the taste remains ప్రతి all వ్యక్తి the యందు same. కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు. In every person, there is love. ఆ Quantity ప్రేమనే differs. భగవత్ యొక్క స్వరూపము. That love is God. అది ఏ పూర్ణత్వము. That is అది absolute. ఏ పూర్ణమద పూర్ణమిదం. That's what is meant in this statement. That is full, this is full. కనుక ప్రతి జీవి యందు కూడాను ప్రతి ప్రాణి యందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు. In every individual, in every living creature, there is love. ఒకానొక యుద్ధ సమయం నందు The time of the battle, పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు. Pandavas and Kauravas were in the వీరి battlefield. దగ్గరికి పోయి And having కొంత gone there, సవరించి యుద్ధము లేకుండా ప్రాణులు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు. Vyasa came in a chariot in order to, as an emissary, in order to bring about a compromise to prevent war వ్యాసుడు between Pandavas and Kauravas. అనంత పురాణములను కూడా రాశాడు. Vyasa composed all epics. వేదములు 4 మాత్రమే కాదు, అనంతో వై వేద, అనంతమైనటువంటి వేదములు ఉంటుండేటువంటివి. Vedas are not merely 4, they are ఇన్ని infinite. వేదములు అందరూ కూడా చదివి గుర్తించలేకపోతున్నారని దాని 4 విధములుగా విభజించాడు. With the idea that the entire humanity cannot go through the vast Vedas, he classified into 4. యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. He classified the infinite knowledge of Vedas into 4 texts. ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును. Vyasa has got the full knowledge of the language of the insects and birds. అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాది రోడ్లో. When Vyasa was coming in a chariot, he saw an insect running fast. దానిని చూచాడు, రథం ఆపాడు. And he stopped his హే chariot. క్రిము, He asked, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు? Oh insect, why are you running so fast? అప్పుడు ఆ పురుగు చెప్పిందట, The insect started telling, మహర్షి, Oh sage, కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి. within couple of minutes you will శర find, వేగంగా వస్తుండాలి. within couple of minutes from now on, you will find the chariot of Arjuna ఆ రథం rushing వచ్చే faster లోపలే than that of an నేను arrow. ఇంటికి పోయి చేరాలి. Before it reaches, I should go home. ఎందుకంటే నా భార్య బిడ్డలంతా నా కోసం కాచుకొని ఉంటారు. Why? Because I have my wife and నేను children waiting for సుక్షేమంగా me. ఇంటిని పోయి చేరాలి అని. I should return home safe. అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు, Then Vyasa thought, కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్య బిడ్డల వ్యామోహము, not merely mankind that have got attachment towards wife and క్రిమికీటకాదులు కూడా children. ఉంటుండాది ఈ వ్యామోహము. This attachment is there among insects. కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమున మానవులు గొప్ప ఉత్తములని చెప్పుకోవడానికి వీలు కాదు. By being a human, he cannot declare himself as the noblest. జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు. Of all creatures, human life is కానీ rarest. వాటి భాష మనకు తెలియదు, కానీ
అన్నిటికీ క్రిమికీటకాదులు కూడాను ఈ వ్యామోహం ఉంటుండాలి. Though we don't know their language, all insects also have got this kind of attachment. అప్పుడే ఈ వ్యాసుడు కూడాను సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు. Then Vyasa declared that అన్నింటి ఎందుకును పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత అన్ని కూడాను అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుణ్ణి. through our hands and feet and ears and eyes, we experience the divinity. కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు. There's no place where there's no divinity. సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి. Divinity is everywhere. కానీ భగవంతుని యొక్క దివ్యత్వము, The divinity of God, ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ. divinity of God is selfless and His love is selfless. ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ. It's worldly love that is absolutely ఇది selfish. అలౌకికము, అది లౌకికము. One is spiritual, other is worldly. కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి. Our worldly love should be diverted so that it would be spiritual. ఒక చక్రవర్తి An emperor చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు. arranged a very big exhibition. ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చునన్నారు. He said that anyone can pick up any article of their choice. ఆ ఎగ్జిబిషన్ ఏమిటి? What is that exhibition? అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి. Exhibition which is of క్రిమికీటకాలను variety. మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి. That exhibits range from insect to human being and even beyond. అది ఈ ప్రపంచము. This exhibition is సమస్త the world. రూపములతో కూడా నిండినటువంటిది. It's full of all సమస్త convenience. ప్రాణంతో కూడా చేరినటువంటిది. Exhibition of సమస్త creatures. వస్తువులతో కూడా కూడినటువంటిది. It's an exhibition of different ఈ objects and ఎగ్జిబిషన్ living లోపల creatures. సమస్త ప్రజలు కూడా ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు. The vast humanity get into this exhibition and కానీ ఎవరికి experience. కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు. Each one started picking up out of one's own choice and కనకనక preference. వస్తువులు తీసుకుని పోతున్నారు. They were taking with them the worldly, costly, valuables. అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు. And there they have been showing their preferences at every point. కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది. There was a woman there. ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో ఆనుకుడు తాను కూడా వచ్చింది. And she also stepped into this world. అన్నింటినీ చూచింది. She saw them all. చిత్రంబులు They're so peculiar. త్రైలోక్య పవిత్రంబులు Most sacred to three worlds. వనజలాల విత్తంబులు And the sacred well. సన్మిత్రంబులు They're so close and ముని intimate. జన వన పౌత్రంబులు They're so sacred to the sages and saints. చరిత్రముల్. The stories of the Lord are so sacred. ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము. This is all, ఇదంతా లీలామయ సంబంధము. that this is all the will of God. ఇదంతా భగవంతుని యొక్క చిత్రములే. These are all the acts of good అన్నిటికీ God. భగవంతుడే అధికారి. God is the master to the world. అంతా చూచి తాను పోతుండేది. Watching all this, she was దేహాన్ని returning. వదిలేక పూర్వము And she was returning before she has తాను given up ఏది the body. తీసుకుని పోలేదు. She didn't take anything with her. ఎందుకు ఇవన్నీ? Why? What for all పుట్టే this? సమయంలో మనం ఇంత బట్ట అయినా తీసుకుని రాము. As we leave this world and at the time of birth, we don't bring any పోయే piece of సమయంలో మన cloth. బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ అడ్రస్ ఇచ్చి పోము. As we die, we don't leave behind us the address to our ఎట్లా relations. వచ్చాము అట్లా పోతున్నాము We go as we have అని పోతూ come. ఉండినది. And she was proceeding ahead. భగవంతుడు రాజు ఈ ఎగ్జిబిషన్ కంతా అధికారి. The king is God, the authority of this exhibition. ఏంటమ్మా ఒట్టి చేతితో పోతున్నావే అన్నాను. And God the king asked, how is that you are going with ఒట్టి empty చేతితో hands? వచ్చాను, ఒట్టి చేతితో పోతున్నాను. The lady ఇది నా replied, సహజము. I was born with empty hands and going with empty hands. లేదు లేదు, It's natural. దీని నుంచి ఏదైనా ఒకటి తీసుకుని పోవాలి అని చెప్పి Nothing doing, take one article or other in this రాజనకే exhibition. రాజ మహారాజ రాజా. అతనికి రాజుల కంటే రాజుడు భగవంతుడు. God is king of kings. అతను అడిగాడు, He asked, ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నాడు. take one article or other. అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు? Then the lady asked, yes. తప్పక. Would you give me? I asked ఈ for. సృష్టి లోపల ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తానన్నా. God the emperor said, in this exhibition of this world, whatever you ask for, I will give. రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
O king, I want you నీ alone. ఉండి ఈ సర్వము నాకుండినట్టే If you are with me, I'll have everything else. ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి? What is the fun of desiring tinsels and trash? అన్నింటికి సృష్టికర్త అయినటువంటి వాడు నీవే, You are the creator of the universe. అన్నింటికి లయకర్త అయినటువంటి వాడు నీవే, And in fact, you are అన్నింటికి annihilator. పోషణకర్త అయినటువంటి వాడు నీవే. You are the sustainer of నిన్ను this తీసుకుంటే world. ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది. In fact, if you belong to me, the rest will follow. అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు. Then God has given himself to her. అప్పుడే ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదే సార్థకము. And that lady said, this is the redemption for my ఎన్ని life. అనుభవించినా In spite of her experiences. యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. The time we spend in conversing the matters relating to the family and the wealth and so on. యాచింత ధన ధాన్య భోగ యశస్లాభే సదా జాయతే. That time we spend to amass wealth, to get the food and the grain, everything all భువి over. నందనందన పదద్వంద్వార విద్నేక్షణే. Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God, యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభు. our last journey will be భయంకరమైనటువంటి ఈ comfortable. యమరాజ సదనం అంటున్నా చూడు, దానికి దట్టమైన తలుపులు వేసి ఉన్నాయి. And you know, the mansion of the God of death has got the doors so tight. కనుక అతని యొక్క తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు. In order to open the doors, we should think and chant the glory of God. భువి నంద నందన పదద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక్క క్షణం చేస్తే కూడా చాలు. If we think of the lotus feet of God for a moment, it is enough. కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు. Yes, I could get God. వచ్చినందుకు దీన్ని సాధించాను. Yes, having come, I ఆ achieved this. స్త్రీ ఆనందించింది. The lady was so happy. స్త్రీ అనగా ఎవరు? Who is the lady here? ప్రకృతియే. The nature is the lady. అది ఏ స్త్రీ. And that this nature is the lady. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరు కూడాను స్త్రీలే. As we have taken upon ourselves the vesture, all of us are షర్టు women. వేసుకున్నంత మాత్రం పురుషుడు, చీర కట్టుకున్నంత మాత్రం స్త్రీలు అని చెప్పడానికి వీల్లేదు. It does not make a man if he puts on the pant and the shirt, nor a woman. ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అనగా పుమాన్. పుమాన్ అనగా పురము, దేహము. దేహము ధరించినటువంటి వారంతా కూడాను స్త్రీలే. Puman, the body, the vesture. Everyone with this vesture, the body ఈ is దేహములో a నకసిక woman. పర్యంతము సంచరించేటువంటి ఒక శక్తి, ఇది ఏ చైతన్యము, అతనే పురుషుడు. It is this awareness, the Purusha, the masculine quality that moves all over the body, top to toe. కనుక లోపల చైతన్యము, బయట జడము. ఈ దేహము, ఈ చైతన్యం రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం. So, the awareness, the masculine within, and the body inert outside, is the combination of Ardhanarishwara, Androgyne. అర్ధనారీశ్వరుడుగా ఈశ్వరునికి మాత్రమే అర్ధ శరీరం ఉందని కాదు, ప్రతి వ్యక్తికి కూడాను అర్ధ శరీరమే. It is not simply the body of Ishvara, where half woman and దేహము half ప్రకృతి, man. ప్రాణము ఈశ్వరుడు. And this, the life is Ishvara, the Prakriti is the woman there. కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది. The combination of the two constitute the human life. కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు. Human life is not ఈ merely the జగత్ form. నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు. In this drama of life, all of us are అందులో actors. భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు. God is also an actor. కానీ But అందరు కూడా యాక్టర్సే. all of us are actors. వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్. World is like a ఆల్ stage. ఆర్ యాక్టర్స్. All are గాడ్ actors. ఈజ్ ఓన్లీ డైరెక్టర్. God is the only director. అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి. As per the direction of God, the మనం actors వేషం act. ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు. The dress alone will not make us a man or a woman. గర్ల్స్ కాలేజీ ఉంటుంటాది. There is a girls' ఈ college. గర్ల్స్ కాలేజీ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు. At the time of the anniversary of the girls' college, they enacted drama. రాజు వేశాడు, There's one రాణి person, వేసింది, king and చెలికత్తె queen, వేసింది, associates, జవాన్ వేశాడు, and soldiers, మంత్రి వేశాడు, minister, వాచ్మ్యాన్ వేశాడు, and also the సిపాయిలు వేశారు. sipais, అయితే watchmen. వీరందరూ కూడాను స్త్రీలే.
All these actors are women only because it's a girls' college. అంత గర్ల్స్ కాలేజీ. It's a girls' college. ఏదో రాజువేషం ధరించాడు కానీ ఆమె కూడా గర్లే. It's a girl that has taken upon the role, action of సిపాయి a మాది king. ఒక ఖడ్గం పట్టుకున్నాడు కానీ వాడు కూడా స్త్రీని. As a soldier holding the sword, yes, woman ఈ only. జగత్తంతా కూడా ఒక నాటక రంగమే. The whole world ఇందులో is a అందరూ stage. వేషం వేశారు. And we're all అందరి actors. ఎందుకు ఆత్మశక్తి ఒకటిగానే ఉంటుండాలి. The atmic power is uniform in all. కనుక ఉద్యోగం పురుష లక్షణమని మిగతా విర్రవీగడానికి వీలు కాదు. A man should not pride himself because that is a man due to a job that he does. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు. We find many women employed. ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు. There are many men unemployed. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణమే కాదు. So job is not the only qualification of a man. ప్రేమే పురుష లక్షణం. Love is manly ధర్మనే quality. పురుష లక్షణం. Dharma is manliness. సత్యం పురుష లక్షణం. Truth is manliness. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్. So truth is God. లవ్ ఈజ్ గాడ్. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. ఇదే మనం చేయవలసినటువంటి పని. This is what we have to do. కనుక ఈనాడు Today. భగవంతుని యొక్క తత్వము పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. We have to understand the truth of the divinity that is absolute and ఒక్క total. వ్యక్తి యందు ఉన్నది మరొక వ్యక్తి యందు లేదని చెప్పి నిర్ణయించడానికి వీలు కాదు. We cannot say that God is in one and missing in another. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. God is మన present కంటికి everywhere. కనిపించడం లేదు కానీ You don't see with the eye. కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు. But with the eye of wisdom, you will be able to experience divinity everywhere. గాలి ఎక్కడ ఉంది? Where is air? కంటికి కనిపించదు You don't see with the eye. కానీ చేతికి చిక్కదు. You can catch కానీ hold of it. గాలి లేకపోతే మనం జీవించలేము. But without air you cannot live. మన చుట్టూ ఉన్నది గాలి. Air is around us. కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు. For the simple reason you don't see with the eye, you cannot deny its presence. ఉంది అక్కడ. It is there. అదే విధంగానే Similarly, దైవం కూడాను సర్వస్వరూపుడై ఉన్నాడు. God has assumed many forms. ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి. Here you find a ఒక small. విసనకర్ర అంటారు. You find a fan. కానీ మనము చాలా వేడిలో ఉన్నాము. But we are in hot temperature. ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది. When you put on the fan, you will feel the comfort of coolness. కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి. But with the fan, you feel the coolness and కానీ comfort. విసరకపోయినంత మాత్రమున చల్లదనం లేదా? Can you ఈ deny? చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా? Do you expect all the comfort and the coolness లేదు, that you సర్వత్రా experience out of ఉంటుండాలి. fan? It is అదే there. విసనకర్ర మన వైపును చూపుకోకుండా ఇతరుల వైపును చూసి విసిరితే వాడికి పోతుంది ఆ చల్లదనం. The same fan towards you gives the comfort. If you turn it the other direction, the other man will కాబట్టి enjoy the ఈ comfort. బుద్ధియే విసనకర్ర. This intellect is the fan. ఈ బుద్ధిని ఆత్మ వైపును తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది. If the fan of the intellect is directed inwards, Atma will దేహం have వైపును atmic bliss. తిప్పితే దేహానికి ఆనందం కలుగుతుంది. On the other hand, if the fan of the intellect is directed towards the దేహానందం body తాత్కాలికమైనటువంటిది. pleasure. దేహానందం The తాత్కాలికమైనటువంటిది. body pleasure is temporary. క్షణికమైనటువంటిది. It's ఈ momentary. దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు. What happiness you get out of this body? ఇది మలినపు కొంప. It's full of dirt, రోగముల బ్రగ్గెడు సేవక గంప. afflicted by జాతి diseases. సంచలనము పొందు దుంప. It takes life after life. భవసాగర మీదిగలేని కంప. It cannot cross this అమ్ముల life. భజనంపు మన మెప్పు దలంప. It's full of bones. నే నిశ్చలమని నమ్మబోకు మనసా. Oh mind, don't consider it హరిపాదములు permanent. ఆశ్రయించవే. Surrender to the feet of God. హరిపాదములు ఆశ్రయించవే. Surrender to the lotus feet of God. ఆ Oh mind. దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యమవుతుంది. Then once you enjoy the divinity, rest మానవునికి will లభ్యం follow. కానటువంటిది లోకములో ఒక్కటి లేదు. There is nothing that you cannot achieve. with దేనినైనా the మనం divinity life. సాధించవచ్చును. You can accomplish కానీ anything. But హృదయం నందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి. we should have steady divine feeling within. అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది. Then you will have appropriate bliss. ఈ ఆనందమే సత్యము. This bliss is truth. ఈ సత్యానందమే జ్ఞానము. And this truthful bliss is wisdom. కనుక సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం
జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.